Vishwa Vlogs. These are my playlist. Please do watch. Let's start. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు, సాసవలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, తెల్ల ఉల్లిగడ్డ, ఎండు మిరపకాయలు, ఉప్పు, శనగగింజలు, ఎర్రగడ్డలు, ఎండు చింతాకు. వంకాయ చేసుకునేందుకు మనం ముందు వంకాయలను బాగా కడిగి వాటి కాడలను అలాగే ఉంచి ఇప్పుడు మనము ఒక కాయని 4 చీలికలుగా కోసుకోవాలి. అయితే మనము పూర్తిగా కోయకూడదు, లాస్ట్లో కొంచెం అలాగే ఉంచాలి. సో మనకు 4 పీసులు అలాగే ఉంటాయి. కాయలను అయితే మనము 4 చీలికలుగా కోసుకున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన పని వచ్చేసి ఈ కాయలకి సరిపడా ఉప్పు తీసుకొని వాటి చీలికల్లో బాగా పెట్టుకోవాలి. సో మనమైతే ఇప్పుడు అన్ని కాయలకు సరిపడా ఉప్పు పెట్టుకున్నాము. ఉప్పు పెట్టిన కాయలను మనమైతే కుక్కర్లో ఒక్కొక్కటిగా జోడించాలి. ఎందుకంటే కాయలు ఉడికేటప్పుడు చెదరకూడదు కాబట్టి. వంకాయలను కుక్కర్లో ఇలా జోడించిన తర్వాత మనము కుక్కర్లో ఎటువంటి నీళ్లు వాడకూడదు. అలాగే ఈ కుక్కర్ మూతకు మనము విజిల్ అనేది పెట్టకూడదు. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పైన పెట్టి 10 minutes హై ఫ్లేమ్ అండ్ 5 minutes లో ఫ్లేమ్లో అయితే ఉడికించాలి. మనమైతే వంకాయలకు ఉప్పు పెట్టుకొని కుక్కర్ అయితే జోడించాము. ఇప్పుడు దానికి కావాల్సిన కారపొడిని తయారు చేసుకునేందుకు మనము ఈ 3 ఐటమ్స్ అంటే ఎండు చింతాకు, ఎండు మిరపకాయలు, అలాగే శనగగింజలు మనము మిక్సీకి వేసుకోవాలి. సో ఇందాక చూపించిన ఎండు మిరపకాయలు, చింతాకు మరియు శనగగింజలు దోరగా వేయించుకున్నాం ఒక పక్కల. ఇంకో పక్కల వచ్చేసి మనము కుక్కర్లో పెట్టుకున్నాం కదా వంకాయలు, అవి మనం ఉడికిద్దాం. ఇప్పుడు మనము శనగగింజలు కూడా వేసుకుందాము. అలాగే శనగగింజలతో పాటు మనము కొన్ని తెల్లగడ్డలు కూడా వేసుకుందాం. ఇప్పుడు తెల్లగడ్డలు, శనగగింజలు వేసిన తర్వాత మిక్సీ ఆడిద్దాం. ఇప్పుడు మనము వంకాయలలో పెట్టేదానికి పొడి అయితే రెడీ అయింది. ఇప్పుడు మనము ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సో మన వంకాయ
వంకాయలు అయితే ఉడికాయో లేవో చూద్దాము. చూసారనుకోండి, ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మన వంకాయలు అయితే బాగా ఉడికాయి. వీటిని మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లోకి మార్చుకోవాలి. సో ఇప్పుడు మన వంకాయలు మరియు పొడి అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు మనము కొంచెం పొడి తీసుకొని ప్రతి ఒక్క వంకాయ చీలికల మధ్యలో పెట్టుకోవాలి. పొడి పెట్టడం అయితే అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ వంకాయలు మనము తిరువాత పెట్టుకోవాలి. దీనివల్ల టేస్ట్ అయితే మరింత పెరుగుతుంది. తిరువాత పెట్టేందుకు మనము ఒక పెనం తీసుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు మరియు కరివేపాకు, సాసవులు వేసుకోవాలి. ఇప్పుడు మనము లాస్ట్లో చిన్న చిన్నగా కోసిన ఎర్రగడ్డలను వేసి అవి బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించాలి. ఎర్రగడ్డలు బాగా వేగాక మనం రెడీ చేసుకున్న వంకాయలను అందులో వేసి బాగా అటు ఇటు తిప్పాలి. దీంట్లో మనము గెరట వాడకూడదు, ఎందుకంటే వంకాయలు చెదిరిపోతాయి కాబట్టి. ఇప్పుడు మన తాలింపు మరియు వంకాయలు బాగా కలిసాక ఇందాక రెడీ చేసుకున్న పౌడర్ని ఇంకోసారి మనం పైన బాగా చల్లాలి. కారపొడి బాగా చల్లిన తర్వాత మనం ఇంకొకసారి అటు ఇటు తిప్పి అంతా బాగా కలిసేలా చూడాలి. ఉప్పగా పుల్లగా కారంగా ఉండేటువంటి మన ఉప్పు వంకాయ రెడీ. ఇది ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.